హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ తెలంగాణ నేతలు నిర్వహిస్తున్న మహానాడుకు డుమ్మా కొట్టారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. తెలంగాణ తమ్ముళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమావేశానికి డుమ్మా కొట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లకు పండుగ లాంటిది. అలాంటి సభకు అంతా హాజరవుతారు. కానీ ఎమ్మెల్యేగా ఉండి ఆర్ కృష్ణయ్య హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి ఉంది ముగ్గురే ఎమ్మెల్యేలు. ఆర్ కృష్ణయ్య హాజరు కాకపోవడం దేనికి సంకేతమన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఆర్ కృష్ణయ్య కమలం పార్టీకి దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్న ఆర్ కృష్ణయ్యతో పురంధేశ్వరి సమావేశం కావడం కొత్త సంకేతాలకు దారి చూపినట్లు తెలుస్తోంది. కృష్ణయ్య కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న అమిత్ షాతో సమావేశమైన కృష్ణయ్య మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పరిణామాలన్నింటినీ చూస్తే కృష్ణయ్య గోడ దూకుతాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే పురంధేశ్వరి కృష్ణయ్యతో సమావేశమయ్యారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి 15 మంది గెలవగా 12 మంది గోడ దూకారు. టీడీపీకి మిగిలింది ముగ్గురే. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలో కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ నుంచి గెలిచిన పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆర్ కృష్ణయ్య బీజేపీకా టీడీపీకా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం. మూడేళ్ల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తెలుగుదేశం నేతలు మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడుకు గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరు నేతలంతా, ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. కానీ తెలంగాణ టీడీపీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 12 మంది టీఆర్ఎస్ డ్యూటీకి చేరారు. కానీ ఉన్న ముగ్గురు, ఒక రేవంత్ రెడ్డి, కండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య, ఈ ముగ్గురు మాత్రమే టీడీపీలో ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఇందులో కూడా 2 ఎమ్మెల్యేలు వచ్చారు. ఆర్ కృష్ణయ్య ఈ యొక్క సమావేశానికి రాకపోవడం కొంత మహానాడులో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను టీడీపీలో ఉంటాడా లేడా, టీడీపీలో ఉన్నాడా లేడా అనే సందేహం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కూడా పురంధేశ్వరి కూడా ఆర్ కృష్ణయ్య తోటి భేటీ కావడం, దాదాపు గంట పాటు భేటీ కావడం, బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత నిన్న అమిత్ షాతో కూడా ఆయన భేటీ అవ్వడం, ఇవన్నీ కూడా బీజేపీని పొగడ్తలు ముంచారు. ఇవన్నీ చూస్తుంటే కూడా ఇక ఆర్ కృష్ణయ్య దాదాపుగా టీడీపీకి దూరం అవుతాడా ఏందనేది చర్చాంశంగా మారుతుంది. ఈ రోజు మహానాడుకు రాకపోవడం చూస్తుంటే ఇక ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం కనపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. బీజేపీ కంట్రోల్ కప్పుకునే అవకాశం కనపడుతుంది. కానీ ఈ విషయం పైన మాత్రం టీడీపీ నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య టీడీపీ వీడడు, ఆయన రాకపోవడానికి ప్రత్యేక కారణాలు ఉండొచ్చు తప్ప ఆయన టీడీపీ వీడని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్ కృష్ణయ్య రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సమంతి, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక